పరంబుల కర్త దేవాదిదేవా కన్యసుతా శ్రీయేసునాథా పితసుతానుబంధ పవిత్రాత్మా శరణం శరణం శరణం. మంగళ కోవెలలో పరవశముందగరారండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి. మంగళహారతి పట్టండి, మంగళహారతి పట్టండి, మానస పూజలు చేయండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి. ఆమని పూచిన తరుణంలో కోయిల తీయగా పాడగా, ఆమని పూచిన తరుణంలో కోయిల తీయగా పాడగా, ప్రభువు పిలుపు వినిపించింది, ప్రభువు పిలుపు వినిపించింది, నా మనసే పులకరించింది, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి, మనోజ మంగళ కోవెలలో పరవశముందగరారండి. నా ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనందరికీ శుభదినం. క్రీస్తు ఉత్థానమైన పాస్కా కాలపు 2వ ఆదివారం రోజున దైవ కృపార్చన ఆదివారముగా తల్లి తిరుసభ జరుపు సందర్భంలో మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తూ ఈ దివ్య బలి పూజను మీ అందరి తలంపులు నెరవేరలాగున ఈ కరోనా వైరస్ క్రీస్తు రక్తముతో కడగబడి నశించేలాగున ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, యువతి యువకులారా, చిన్న బిడలారా,
మీ అందరికీ దైవ కృపార్చన ఆదివార శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. క్రీస్తు కరుణ, దేవుని దయ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కలగాలని, ఆ దేవుడు దయగల దేవుడని, క్రీస్తు కరుణగల ప్రభు అని, పరిశుద్ధాత్మ ప్రేమపూర్వక ప్రేరేపణ కలిగించే ఆత్మబలమని నమ్ముతూ ఉన్నాం. ఈ త్రిత్వైక దేవుళ్ళలో మన విశ్వాసం బలపడాలి. మనకు భగవంతునిలో రక్షణ కలగాలి. క్రీస్తు లేచిన రీతిగా మనం కూడా లేవనెత్తబడాలి. అందుకు వలసిన వరాల్ని, పాప క్షమాపణని అనుగ్రహించమని ప్రభు చెంతన క్షమను కోరుకుందాం. కరుణామయా ఓ యేసువా, కరుణించి నన్ను కాపాడరావా. కరుణామయా ఓ యేసువా, కరుణించి నన్ను కాపాడరావా. కరుణామయా ఓ యేసువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించున్నాము, మిమ్ము ఆరాధించున్నాము, మిమ్ము కీర్తించున్నాము. మిమ్ము మీ మహావైభవమునకై మీకు వందములు అర్పించున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపం భరించుడు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపం భరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమెన్. ప్రార్థించుదాము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్క మహోత్సవముల ద్వారా మీ పవిత్ర ప్రజలుగా మీరు రూపొందించుకున్న వారి యందు జీవన్వరమును నూతనీకరించి మీ కృపను వారి యందు అధికము చేయుము. మీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నాన ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మమును, క్రీస్తు రక్తం ద్వారా పొందిన రక్షణను పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. జ్ఞానస్నానము పొందిన ప్రజలు అపోస్తలుల బోధనల యందు
సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తలుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఎండలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరకును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పింపుడు. ఆయనకు వందనములను అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ అందరూ ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇజ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ ప్రభు మంచివాడు కనుక ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచిరి. కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందిద్దుము. అందరూ ప్రభు మంచివాడు కనుక ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమనరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. రెండవ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచును. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడిన రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే.
మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి మీరు సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగునుగాక. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఎలయనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను వ్రాసిన శుభవార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. అధ్యాయం 20 వచనములు 19 నుండి 31 వరకు తీసుకొనబడినది. అది ఆదివార సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులలో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలి ఇక్కడ ఉంచుము,
నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమ, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచటం వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవి అన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసం ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు ప్రభు శుభవార్త. నా ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ శుభములు, ఆశీస్సులు, పండుగ శుభాకాంక్షలు. ఇది చాలా విశ్వాస పరీక్షకి, మన ఓపికకి, మన ప్రార్థనకి ఒక సవాలు. ఎలా అంటే, ఇన్ని నెలలు, మరి ముఖ్యంగా ఓ నెల అయిపోయింది, మనమందరం గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయాం. కొన్నిసార్లు ఏం చేయాలో తోచడం లేదు ప్రజలకి. మరి ముఖ్యంగా నా యువకులు చాలామంది అట్లా బైక్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. మళ్ళీ పోలీసు బెదిరించగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. మీరు ఆలోచించాలరా, ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి ఒక నూతన జ్ఞానోదయం కలిగి ఎలా అమ్మ నాన్నలకి తోడ్పడాలి, ఎలా తల్లి తిరసభకి మనం తోడ్పడాలి, ఎలా నా భావి జీవితానికి పునాదులు వేసుకోవాలి అని ఆలోచిస్తే, మీ యువత చైర్మన్గా నేను చాలా ఆనందపడతాను. కొంతమంది యువకులు ఎలక్ట్రానిక్ డివైజెస్ తోటి చర్చికి తోడ్పడుతున్నారు. శుభ లక్షణం, మంచి లక్షణం, అది శుభ పరిణామం కూడా. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇక మనం ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు 3 ముఖ్యమైన గ్రంథాల నుండి వాక్కును మనం చదువుతూ ఉండగా విన్నాం. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 43 నుండి 47వ వచనం వరకు చదువుకున్నాం. తర్వాత కీర్తనకారుడు 118వ కీర్తన మనం చదువుకొని ఉన్నాం. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ కూడా మనం చదివిన్నాం. అదే యోహాను శుభవార్త. ఈ 3 గ్రంథాల యొక్క సారాంశాన్ని మనం కాస్త ఆలోచిస్తూ ఉంటే, విశ్వాసుల మధ్య జీవన విధానం ఎలా సాగింది అని పౌలు గారు అపోస్తుల చర్యల్లో క్లుప్తంగా మనకు వివరించారు. ఏమని వివరించారు? విశ్వాసుల మధ్య జీవితం దేవుని కృప వలన వారు కలిసి జీవించారు, వారు కలిసి భుజించారు, వారు కలిసి ప్రార్థించారు, వారు కలిసి సమాజానికి ఒక సంకేతం పంపించారు. ఏంటిది? వినయము గల హృదయముతో భుజించు,
దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరకు ప్రీతిపాత్రులుగా మార్గదర్శకులుగా నిలిచారు అన్న గొప్ప సత్యాన్ని ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నా ప్రియ దైవప్రజలారా, తండ్రి కృప కలకాలం ఉండునని నమ్మారు. ఈ ప్రజలు, ఈ పురాతన విశ్వాసుల ప్రజలు ఒకుమ్మడిగా దే ఎక్స్ప్రెస్ ద యూనిటీ, ద వన్నెస్. అలానే ఇప్పుడు క్రైస్తవులందరూ, మరి ముఖ్యంగా యావత్ ప్రపంచం గృహ నిర్బంధులకు వెళ్ళిపోయింది. దే ఆర్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఏం చేయాలి మనం అందరము? ఈ అపోస్తుల దినచర్య మాదిరిగా చేయాలి. మనం అందరం కలిసి ప్రార్థించటం, కుటుంబములో కలిసి రొట్టెను విరచటం, కలిసి భుజించటం, సంతోషము మరియు ఆనందం కల హృదయములతో ఇతరులకు మనము ఆదర్శులుగా జీవించటం. ఇది ఒక చక్కని అవకాశం నా ప్రియ దైవప్రజలారా. ఇక రెండవ పట్టణములో పేతురు గారు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 3:9 వచనంలో మనం విని ఉన్నాం. ఏంటది? దేవుని కరుణను, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన విధానానికి ఆయన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఏ విధంగానైతే తండ్రి దేవుడు క్రీస్తును మృత్యువు నుండి లేపారో, అదే దేవుడు ఈ మహమ్మారి అనే కరోనా వైరస్ నుండి, ఈ యొక్క దుష్ట లక్షణాల నుండి, ఈ రోగము నుండి మనల్ని లేవనెత్తాడు. అందుకు ఏం చేయాలా? ఓపిక కలిగి ప్రార్థన చేయాలని యాకోబు వారి పత్రికలో మనం విని ఉంటాం. నా ప్రియ దైవప్రజలారా, యాకోబు వారి పత్రికలో మనం చక్కని మాట విని ఉంటాం. ఏంటంటే 16వ వచనంలో మాట్లాడతారు, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైంది అంటారు. ఓర్పు కలిగి ప్రార్థన. ఎందుకు ఓర్పు కలిగి ప్రార్థన? మీరు కూడా ఓపికతో ఉండవలయను. ప్రభు విచ్చేయు దినములు సమీపించింది కనుక ధైర్యంతో ఉండు. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ అనారోగ్యం, ఈ భయం చెల్లాచెదరైపోతుంది. అదే మాటల్ని పేతురు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునిచ్చిన దాని మూలమున మనకు నూతన జీవను ప్రసాదించెను. విష్ణుమగు ఆయన కనికరమే దీనికి కారణం. ద మర్సీ ఆఫ్ గాడ్ ఈస్ ద రీజన్ దట్ హూ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ డెత్ అండ్ సఫరింగ్. అలానే నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సందర్భంలో దేవుడు మనల్ని లేవనెత్తాడు అన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓపిక కలిగి ప్రార్థించాలి. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైంది కనుక నీతిమంతులుగా గృహములోనే ఉండి ప్రార్థన చేయండి. ఇక 3వ పట్టణానికి మనం వచ్చినప్పుడు నా ప్రియ దైవ ప్రజలారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 13:31లో మనం విన్నాం. ఈనాటి సువార్త గ్రంథం క్రీస్తు ప్రభువు ఎలా ఈ దివ్య సంస్కారాలని స్థాపించి ప్రజలకి తన యొక్క కృపని, తన యొక్క దయని ఎలా వ్యక్తపరిచాడో, దేవుని కృపగల ఈ దివ్య సంస్కారం, అదే పాప సంకీర్తన సంస్కారాన్ని మనం కొనియాడుతూ ఉంటాం. దివ్య సంస్కారాలు 7 మనకు తెలుసు. జ్ఞాన స్నానము, భద్రమణాభ్యాంగము, దివ్యస ప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాభ్యాంగము, గురుపట్టము, జ్ఞానవివాహం. సో ఇలాంటి దివ్య సంస్కారాల్లో మనం పాల్గొంటున్నటువంటి వ్యక్తులు మనము ఏ విధంగానైతే ఈ పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ఉందో, అక్కడ ఏం జరుగుతుంది? మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది.
దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. రెండు విషయాలు జరుగుతున్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రకంగా మన పాపాలని ఒప్పుకోవటం, రెండవ దేవుని కృపను పొందటం, పవిత్రమైన మనసుతో ఇతరులకు సాక్షులుగా గృహములోనే ఉంటూ జీవించటం, ప్రార్థించటం. 22వ వచనంలో మనం విని ఉన్నాం. ఏంటి? దేవుడు క్రీస్తు ప్రభు తన అపోస్తలకు అగుపడి తన పరిశుద్ధాత్మని వారిపై ఊదాడు. వారు ఆత్మశక్తిని పొందారు. అప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? జెంట్ల్మెన్, వినండి, ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు. చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి వరం కథోలిక తల్లి తిరుసభ మనకు అనుగ్రహించింది. I used to say all the time, use it, otherwise you lose it. ఈ చక్కని అవకాశం నీకు ఎందుకు ఇచ్చారంటే వినియోగించుకోవటానికి. నెమరు వేస్తూ ఉండాలా, నేను పాపినా లేదా నేను పుణ్యాత్ముణ్ణా? ఎలా? దేవుని కరుణకి కృపకి అనుంగురాల్ని. ఎలా దేవుని కరుణకి నేను యోగ్యుణ్ణి అన్న ఆలోచనలు మనం ఉండాలా. అవిశ్వాసమైనటువంటి తోమ మనం విని ఉన్నాం. నేను నమ్మను, ఆయన తిరిగి లేచారంటే. నేను చూడాలి, చూడటం కాదు, నేను తాకాలి. నేను తాకటమే కాదు, నా వ్రేలిని ఆయన చీరల గంట్లో పెట్టే చూడాలి. చూడండి నా ప్రియ దేవుని ప్రజలారా, మరి మనం కూడా ఆలోచించాలా. అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? యేసు ప్రభు లేరు అక్కడ, ఆయన మాట్లాడుతున్నప్పుడు. కానీ యేసు ప్రభుకు తెలుసు. రాగానంటారు, ఏమయ్యా తోమాసు, ఎలా ఉన్నావు? రా, నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచు, నన్ను తాకును. అప్పుడు ఏడుస్తున్నాడు, నా దేవా, నా దేవా, నా ప్రభు. అవును నా ప్రియ దేవతలారా, విశ్వసించుట, నమ్మకముంచుట ఇది ఒక సవాల్. అందుకే నీ నమ్మకము నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు. నీకు ఉదారంగా వసబడిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీవు నిరీక్షణలో సాక్షివై జీవించడం నేర్చుకోవాలి నా ప్రియ దైవప్రజలారా. అలానే యేసు ప్రభు థామస్ గారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచాడు, మరి బలపరిచాడు. అలానే మన యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు దృఢపరుస్తాడు, బలపరుస్తాడు నా ప్రియ దైవప్రజలారా. అయితే ఇక్కడ ఏం చేయాలా? వ్యక్తిగత సమర్పణ మరియు దేవునితో సంభాషణ, ఉత్తరుడైన క్రీస్తు ఇచ్చిన శాంతిని, పంచిన కృపను, క్షీణించిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దృఢపరిచిన విధానాన్ని మన నిత్య జీవితంలో ఇతరులకు కూడా చూపించాలి. నన్ను క్షమించారు యేసు ప్రభు, నేను ఇతరులను క్షమించానా? నాకు ఆయన కనికరం చూపించారు, నేను ఇతరులకు కనికరం చూపించానా? ఆయన నన్ను ప్రేమించాడు, నేను ఇతరులను ప్రేమించానా? ఇవి ప్రశ్నలకి ఇది చక్కని అవకాశం. వ్యక్తిగత గృహ నిర్బంధంలో వ్యక్తిగత విమర్శ, పరిశీలన, పరీక్ష జరుగుతూ ఉండాలి నా ప్రియ దైవజనులారా. అప్పుడే మనము ఇతరులకు తగిన రీతిగా వి కమ్ అవుట్ విత్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ క్రొత్త చిగురించడం వంటి క్రొత్త లేత మనసుతో మనం బయటికి రావాలి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం మనం వింటున్నాం. యేసు ప్రభు ఏమన్నారు? బాబు, నేను వచ్చింది సేవ చేయటానికి నాన్న, సేవ చేయించుకోవడం కాదు. ఈ సమయంలో చాలా జోకులు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య. బాబు ఏం చేస్తున్నావయ్యా అంటే, ఇంట్లో గిన్నెలు దొమ్ముతున్నాను ఇంకొకరు. ఇంకోటి మాట్లాడతారు, బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయాలమ్మా, బట్టలను ఉతికేస్తున్నాను. ఎస్, హెల్ప్ వన్ అనదర్, దెన్ యూ విల్ బి హెల్ప్డ్. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని
ప్రేమపూర్వకంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మీరు ఆదర్శవంతమైన దంపతులుగానే, తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీ బిడ్డలకు ఒక చక్కని సంకేతాన్ని ఇస్తారు. నా ప్రియ దైవజనులారా, భక్తివంతమైన జీవితం ద్వారా ఏ విధంగానైనా మనం మారు మనసు పొందాలంటే మనకు మచ్చుతునక మదర్ తెరేసా గారు విరిగినటువంటి, చితికినటువంటి, గాయమైనటువంటి, త్రోసివేయనటువంటి, దిక్కుమొక్కులేనటువంటి ప్రజల్లో దైవత్వాన్ని చూడగలిగింది, ప్రేమను పంచగలిగింది, కరుణను చూపించగలిగింది. అందుకే ఆమెను యావత్ ప్రపంచం అమ్మా అని పిలుస్తుంది. పునీత మదర్ తెరేసా గారిని అమ్మా అని పిలుస్తుంది. ఇఫ్ వీ ప్రే we will believe. If we believe, we will love. If we love, we will serve. If we pray, we will believe. If we believe, we will love. If we love, we will serve. Only then we put our love of God into action. ఉదాహరణకి మెహమ్మద్ అలీ అగ్గా ఎవరైనా పునీత 2వ జాన్ పౌలు పాపు గారిని గన్నుతో కాల్చినటువంటి వ్యక్తి. ఆయన జైల్లో ఉండగా ఈ మహానుభావుడు మే నెల 13వ తారీఖు 1981లో జరిగినటువంటి సంఘటనకి ఆయన వెళ్ళి ఆయన చంపాలని చూసిన వ్యక్తితో కరచాలనం చేసి ఆయన హగ్గిచ్చి ఆయన మన్నించి ఆయన రాగలిగాడు. అది రియల్ లవ్, రియల్ ఫర్గివ్నెస్, రియల్ మెర్సీ. అలానే మనం కూడా మన శత్రుత్వం కాకుండా మిత్రుత్వం పెంచుకోవాలంటే దేవుని బిడ్డలుగా చెప్పుకున్న వారందరూ ఇలాంటి భావాల్ని లక్షణం కలిగి ఉండాలి. ఇలానే నా ప్రియ దేవుని ప్రజలారా, పునీత ఫౌస్టీనా కవలోవ్స్కీ ఈమె జీవిత విధానాన్ని గురించి మనము ధ్యానిస్తే నా ప్రియ దైవజనులారా చాలా గొప్ప అంశాలు ఉట్టిపడుతూ ఉంటాయి. పోలాండ్ దేశం నాజీ జర్మన్ల ఆక్రమణకు గురి అయిన కష్టాల్లో చిక్కుకొని ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన మొదటిసారిగా ఈ పునీతునటువంటి 2వ జాన్ పౌలు పాపు గారు బ్రదర్గా ఉన్నప్పుడే ఈ ఫౌస్టీనా కవలోవ్స్కీ గురించి విన్నారు. తన దేశ ప్రజలు ఏ విధంగా దివ్య కారుణ్య ప్రార్థనలు చేస్తూ చిత్రపటాలను తమ జేబుల్లో దాచుకొని తమ దేశాన్ని వదిలి పారిపోవటం, ఆశ్రయం కోసం శరణార్థులను శిబిరాలను చేరుకునేందుకు వెళ్ళటం పాపు గారు స్పష్టంగా గుర్తించుకున్నారు. అట్టి భయంకర పరిస్థితుల్లో సిస్టర్ ఫౌస్టీనా సమాధానం తీసుకొచ్చారు. అదే దేవుని కరుణ. దేవుడు ప్రపంచానికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా ఆమె తెలిపింది. దేవునికి ఉన్న గొప్పతనమే కరుణ. ఆ కరుణని ఈమె చాటి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె జీవిత కథ, యుద్ధం, హింస, నింద, అణచివేత, మానవ జీవితానికి అర్థం, పరమార్థం అనే అవి మౌలికమైన ప్రశ్న లోతుల్లోనే దాగి ఉంది. ఏంటది? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని యొక్క ప్రేమ అనుభవాన్ని పొందగలిగింది. దేవుడు ఆమెకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నీవు ఇలా కష్టాలకు గురి అయి నశిస్తున్న వంటి ఆత్మల కోసం ప్రార్థించమ్మా. చూడండి, యేసు ప్రభు ఇచ్చిన వంటి గొప్ప బాధ్యతలు ఆమెకు. నలిగిపోతున్న వంటి ఈ పేదవారి కోసం ప్రార్థించమ్మా అని దేవుడు ఇచ్చిన గొప్ప కన్ను. ఈవిడ హృదయ ఆవేదనతో నిండి ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆ యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని చూడగలిగింది. నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి మనిషి పట్ల దేవుని దయాపూరిత ప్రేమ గురించి
పవిత్ర గ్రంథంలో వెల్లడింపబడిన విశ్వాస సత్యాన్ని ప్రపంచాన్ని గుర్తు చేసే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆమె జీవించింది. దేవుని లక్షణాలు మనకు తెలుసు: మంచితనం, ఔదార్యం, కటాక్షం, న్యాయం, కరుణ. వీటన్నిటిలో కరుణ గొప్పదని, అదే అసలైన శిశులైన గుణమని వేద పండితులు చెప్పడం విని ఉన్నాం. దీనికి నిదర్శనం పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చాలాసార్లు విని ఉంటాం. మీరు దేవుని ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులైన వారు కనుక మీరు ఈ లక్షణాలు కలిగి ఉండాలా: దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకునుడు అని పౌలు గారు తెలియజేశారు. ఇదే రీతిగా నా ప్రియ దైవప్రజలారా, మనం విని ఉంటాం మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరు లేని గొర్రెల వలె చెదిరి ఉన్న జనసమును చూసి ఆ యేసు ప్రభు కరుణామయుని కడుపు తరుక్కొనిపోయింది. ఆయన మరో మాట మాట్లాడుతున్నారు మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, నేను కనికరము కోరుచున్నాను, బలి కాదంటున్నాడు. సో ఈ రోజులలో ప్రజలందరూ, ఈవెన్ మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, ప్రతి ఒక్కరూ అడుగుతుంది ఏంటిది? ప్రజలకు తోడుగా నిలవండి, ప్రజలను ఆదుకోనండి. పేదలు, కూలివారు, రోజువారు దినచర్యల్లో కాస్తో కూస్తో వస్తే వారి సంసారాన్ని, వారి కుటుంబాన్ని ముందు తీసుకెళ్లేవారు. మరి అలాంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు కోరుకుంటున్నాడు మనందరినీ. ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయింది. మనం కూడా, నా క్రైస్తవ ప్రజలారా, కథోలిక ప్రజలారా, దయచేసి మీకు తోచిన రీతిలో మన ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి, మరి మన ప్రజలకు సహాయపడండి. మీకు తోచిన రీతిలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మీ కానుకల్ని, మీ యొక్క ధర్మాన్ని పంచండి. అప్పుడు యేసు ప్రభు చూపిన కరుణ, యేసు ప్రభు చూపిన ప్రేమ, యేసు ప్రభు చూపిన మార్గం మనం నడిచిన వారం అవుతాం, ఇతరులకు ఆదర్శంతో అవుతాం. కాబట్టి ఇలాంటి జీవితాన్ని ఈ సమయంలో మీరు చేయాలని కోరుకుంటూ, మీకు పిలుపునిస్తూ ప్రార్థించమని మిమ్మల్ందరినీ కోరుచున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు అందరం నిలుచుండి, చేతులు జోడించి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క పురుషుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమ నుండి పుట్టెను. పోన్సుల అతని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు పరలోకమునికి సర్వశక్తిగా అయిన సర్వేశ్వరుని యొక్క కృపకు కూర్చున్నారు. అక్కడ నుండి జీవించువారు చనిపోయిన వాళ్లకు నువ్వు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను సుమించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం సుమించున్నాను. పాపముల మన్నిపును సుమించున్నాను. శరీరం యొక్క ప్రాణమును సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. అడగండి, మీకు ఒసగబడుగును. తట్టుడి, మీకు తెరవబడను. వెతకండి, మీకు దొరుకును అని సెలవిచ్చిన ఓ యేసు ప్రభువా, ఇదిగో యావత్ ప్రపంచ అవసర నిమిత్తమై ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించమని ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మా విశ్వ తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా మేత్రాణులైనటువంటి బిషప్ జయరావు పొలిమెర గారిని, నీ సత్యవాక్కును ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్నటువంటి గురువులను, మఠవాసులను, ఉపదేశులను, ఉపాధ్యాయులందరినీ కూడా ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా
మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, నేడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ని తీసివేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారికి తగినటువంటి జ్ఞానాన్ని, బలమును, శక్తిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ వైరస్ వ్యాప్తి వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ తినడానికి ఆహారం లేక కనీస నిత్యావసరాలను కూడా సమకూర్చలేకపోతూ ఉన్నారు. వారందరికీ మీరు తోడుగా ఉండి వారి అవసరాలను తీర్చి వారిని కాచి కాపాడుతూ మంచి భవిష్యత్తును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, మమ్మలను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా దేశ, రాష్ట్ర, ప్రాంతీయ పాలకుల కోసం, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి తగినటువంటి సమయస్ఫూర్తిని దయచేసి ప్రజలను నీతి మార్గంలో, మంచి బాటలో నడిపించడానికి కావలసినటువంటి శక్తిని, అనుగ్రహాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తమై ప్రార్థించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభు మీ కుమారుడు యేసు రక్షణ నామములో మాకు అనుగ్రహించండి స్వామి. ఆమేన్. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా కోరికలు. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా కోరికలు. అప్పరసాలతో అర్పింతుము అనురాగమాలలై అర్పింతుము మీకు. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా కోరికలు. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా కోరికలు. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన ఆస్తుతి మహిమల కొరకును, మన వెలుగుల కొరకును, తన పవిత్ర శ్రేష్ఠ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను, జ్ఞానస్నాన ద్వారాను నూతన జన్మ పొందిన మమ్ములను నిత్యానందకు చేర్చమని దీనితో ప్రార్థిస్తున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయం. ప్రభువైన దేవా, పావన
పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు ద్వారా వెలుగును పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన్నా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను, అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము
యుందుము మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలమెర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధనులైన నీ అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలుచుండి చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రభు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో
లోక పాపములను పరిహరించిన క్రీస్తు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నాని ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని రక్తములో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. కడరావిందు కరుణామయుని అమృత విందు కమ్మని విందు కడరావిందు కరుణామయుని అమృత విందు కలుషహృదిని కబళించు విందు శ్రీక్రీస్తు విందు ఈ దివ్య విందు కమ్మని విందు కడరా విందు కరుణామయుని అమృత విందు కమ్మని విందు కడరా విందు కరుణామయుని అమృత విందు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పరిశుద్ధ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. దైవ ఆశీస్సులకై మీ శ్రమ మంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. తన జనితైక కుమారుని ఉత్థానం ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా ఒసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిస్తం పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుచువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమందు క్రీస్తు ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దైవ ప్రజలారా, మన మేత్రాసనంలో 2 విచారణల్లో దివ్య కారుణ్య దేవాలయాలు నిర్మించబడినవి. ఒకటి లింగపాలెం మండలం జూబిలీ నగర్ మెట్ట ప్రాంతం ప్రజలందరూ జూబిలీ నగర్ దివ్య కారుణ్య దేవాలయ విచారణ గురువులు ఫాదర్ పి బాలగారికి, సహాయక గురువులు జోజప్ప గారికి మరియు ఫాదర్ జోసఫ్ గారికి, ఉపదేశులకు, ఆ దైవ ప్రజలందరికీ మరియు మెట్ట ప్రాంత ప్రజలందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. అదే రీతిగా వీరవాసరం దివ్య కారుణ్య దేవాలయం ఆ విచారణకర్తలు ఫాదర్ దాసరి విజయకుమార్ గారికి, వారికి సహకరిస్తున్నటువంటి కన్యాస్త్రీలకి, ఉపదేశులకి, ఆ ప్రజలందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు ఆశలు తెలియజేస్తున్నాను. దేవుడు కరుణిస్తే రానున్నటువంటి నెలల్లో మీ విచారణలకు వచ్చి మీ ప్రజలందరికీ పూజ సమర్పిస్తానని తెలియజేస్తున్నాను. అధైర్యపడబాకండి, ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఆ లింగపాలెం జూబిలీ నగర్ ప్రజలు
ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానించేవారు. 2 నెలల క్రితమే నన్ను ఆహ్వానించున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక రాలేకపోయినాను. కాబట్టి మీరు చింతించకండి, ప్రార్థించండి. అటు విచారణ గురువులు ఫాదర్ బాలగారికి, సహాయక గురువులకి, అక్కడ ఉన్నటువంటి జోసెఫ్ ఫాదర్ గారికి మరియు సిస్టర్స్కి, ఉపదేశకు అందరికీ పండుగ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.